హాయ్ అండి, బెండకాయ గ్రేవీ చేసుకుందాము. ఈలోపు కొద్దిగా మసాలా అయితే చేస్తున్నాను. ఒక హాఫ్ చెంచా వరకు మెంతులు వేసుకున్నాను, ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా వాము, మిరియాలు, ఎండుమిరపకాయలు. ఇది ఏ కర్రీస్కైనా బాగుంటుందండి. స్టారు, లవంగ, యాలకులు వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకులు ఒక 2, మనకి వెజిటేబుల్ అయినా నాన్ వెజ్ అయినా బాగుంటుంది. ఎల్లుల్లి రెబ్బలు వేసాను. నీళ్ళలోనే ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక గుప్పెడు. అవన్నీ చల్లగైన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇవి మన పెరట్లోని బెండకాయలు అండి. కొద్దిగా బెండకాయలు ఉండే తీసేసుకొని ఈరోజు గ్రేవీ అయితే చేసాను. ఇవి కాసేపు ఆయిల్లో వేగిన తర్వాత ఒక 5 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద సైజు టమాటాలు, చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, రాళ్ళుప్పు, కొద్దిగా కారం పొడి బాగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు తయారు చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. నేను ఎప్పుడూ కూడా ఇంట్లోనే మసాలా తయారు చేసి ఒక బాటిల్ నిండా పెట్టుకుంటాను. ఇప్పుడైతే 1 స్పూన్ వరకు వేసాను. కొద్దిగా కొత్తిమీర. అంతేనండి, రెడీ అయిపోయింది, దించేసుకోవడమే. ఈ మసాలా అయితే చక్కటి స్మెల్ అండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. ఆహా, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నచ్చితే ట్రై చేయండి.